రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక షాప్ ఫస్ట్ అనుకున్నాయి. ఒక 15-20 నిమిషాల గ్యాప్లో ఈ లైన్ మొత్తం అనుకుంది సార్. ప్రతి ఒక్కరు జీవనాధారం జీవనే ఉంది సార్. ఎన్ని షాపులు దాకా? ఒక 30 షాపుల వరకు మొత్తం కాలిపోయింది సార్. నీకు ఏం లేకుండా అయిపోయింది మొత్తం నీరు. ఇంట్లోనే పడుకున్నారా? ఒక ప్రాణం కాపాడడానికి బయటకు వచ్చినాం అంతే. అమ్మా సమ్మక్క జాతర సామాన్ ఉంటుంది కానీ మొత్తం 20,000 సామాన్ నిన్న పట్టుకొచ్చి బ్యాగులు క్యాబ్లు అసలు ఒక్కటి లేకుండా మొత్తం ఖాళీ పూర్తి అయిపోయింది. తీసేసి కుక్క వెళ్తా చూడు. ఎట్లా చదువుకోవాలి నవ్వా? నాకు నవ్వ కొడుకు చిన్న పిల్లలు అవ్వా. నాకు 3 బిడ్డలు అవ్వా. వాళ్ళతో కట్టబడ్డా అవ్వా. రుగరం మీద బతికినము అవ్వా. మా కష్టం అందమైంది అబ్బా. నాకు బాలైంది అబ్బా. బంగారం ఉన్నదల్లా మా బిడ్డకు పెళ్లి చేస్తాను. కొంచెం కూడబెట్టిన అన్నట్టు మా బిడ్డ 5 తులాల బంగారం 1,00,000 రూపాయల బీరువాలో ఉండే. మా బిడ్డ బీటెక్ చదివిన పేపర్లు అన్నీ అందులో ఉండే. బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్ననే తెచ్చి పెట్టిండు సమ్మక్కల. కానీ ఒకటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం మేము. మొత్తం రోడ్డున పెట్టాము. మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం దాచిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి మా అర్థమవుతలేదు. మాకు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఏ ఆధారం 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి. పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. నా భర్త పేరు ప్రకాష్. నా బిడ్డ నిత్య సంతోషమే. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. బీరువాలో ఉంటే కొత్త కాలం.
తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. అక్కడ లాస్ట్ షాప్కు అంటుకుంది. అది మరి అది షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా విషయం ఇంకా తెలియదు అది బయటకు. అక్కడ మేము మంటలు లేపుతుంటే మేము అక్కడ దాకా వెయిట్ చూసినాం. ఆపుదామని ట్రై చేసేసరికి అది మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ సార్. అది మొత్తం బాగా విపరీతంగా మంటలు వచ్చేసినాయి. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళిన అన్నారు. మధ్యలో బండి ఎక్కడ రిపేర్ అయిందట, అది ఆగిపోయింది. అది రావడం లేట్ అయిపోయింది. అలా మొత్తం 10 నిమిషాలు మొత్తం బూడిద అయిపోయింది సార్. ఎంత నష్టం అయింది? నష్టం మాది 15 లక్షలు దాకా ఉంటుంది సార్. మొత్తం ఎన్ని షాపులు? నా 3 షాపులు సార్. ఇంకా మిగతా వాళ్ళే కూడా అంతేనా? మొత్తం 25 షాపులు ఉన్నాయి సార్. మొత్తం ఇక్కడ అక్కడ నుంచి విగ్రహం కాడ నుంచి ఇక్కడ రోడ్ దాకా మొత్తం 25 షాపులు ఉంటాయి సార్. మొత్తం అట్లా మావి 3 షాపులు ఉంటాయి. ఇక్కడ ఒక షాపు ఉంది, ఇంకొకటి అక్కడ ఒక షాపు ఉంది. మొత్తం అయితే బూడిద అయిపోయింది సార్. 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చిందంతా అయిపోయింది సార్. మొత్తం సర్వనాశనం అయిపోయింది జీవితం. పిల్లల జీవితం ఏం చేయాలి ఏం కథ ఏం తెలుస్తలేదు సార్. ఆగమున్న ఒక ప్రాణాలే ఉన్నాయంతే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? ఏమైనా గవర్నమెంట్ సాయం ఏమైనా చేస్తే బాగుంటుంది సార్. ఆదుకుంటే బాగుంటుంది కొద్దిగా. ఏమైనా ఏం లేదు ఇప్పుడు ఆధారం అనేది ఏం లేదు కదా సార్. అట్లా